హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అదేనండి, పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కింద వచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకునేటప్పుడు లాస్ట్లో మనకి ఫోటో, హాఫ్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ రెండింటిని కూడా అప్లోడ్ చేయాలి. సో ఈ అప్లోడ్ చేసేటప్పుడు మనకి చాలా కరెక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఈ పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026కి ప్రతి ఒక్క దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలో అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసేద్దాం. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుంటాయి. ముందుగా ఈ పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్కి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అలాగే పాస్వర్డ్ రెండు కూడా వచ్చేస్తాయి. అవి స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత లాగిన్ అయ్యే ప్రాసెస్లో అవి హెల్ప్ అవుతాయి. సో వాటిని ఎంటర్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3 స్టెప్స్ కూడా మనకి అంటే 10th బేస్డ్ పై పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్కి అప్లై చేసుకోవాలి కాబట్టి 10th మార్క్స్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత 3 స్టెప్స్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసరికి ఇమేజ్ అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అప్లోడ్ అవ్వవన్నమాట. సో అంటే ఫోటో అప్లోడ్ చేసినా సో నాట్ ఎగ్జిట్ అని వచ్చేస్తుంది, అలాగే సిగ్నేచర్ కూడా అవ్వదన్నమాట. సో ఎందుకు ఏంటి అసలు ఎలా అప్లోడ్ చేయాలో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటో అంటే మన హాఫ్ సైజ్ ఫోటో అనేది మన క్యామ్తో తీస్తాం కదా. సో కెమెరాతో తీసినప్పుడు వాటిపై ఎటువంటి షాడో నీడ ఏమీ పడకూడదు, అలాగే బ్యాక్ సైడ్ ఏమీ రాసి ఉండకూడదు అనమాట. అలాగే మన యొక్క సిగ్నేచర్ కూడా అంతే, వైట్ బ్లాంక్ పేపర్ మీద మనం సిగ్నేచర్ చేసి ఫోటో తీయాలి. సో అక్కడ కూడా అంతే షాడో అలాగే వెనమాల పేజీలో ఏమీ రాసి ఉండకూడదు. ఇక్కడ చూడండి జీడీఎస్ ఫోటోగ్రఫీ అంటే మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ ఫార్మేట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసరికి 30 to 100 కేబీలో ఉండాలి. నెక్స్ట్ దాని యొక్క సైజ్ వచ్చేసరికి 320 to 400 సైజ్ ఉండాలన్నమాట, అంటే 4:5. నెక్స్ట్ డిపిఐ వచ్చేసరికి 70 to 150 డిపిఐ ఉండాలన్నమాట. నెక్స్ట్ చూస్తుంటే మొత్తం కూడా ఫోటో అనేది ఎటువంటి బ్లాక్ కలర్స్లో కానీ కలర్స్లో ఉండకూడదు, వైట్ కలర్లో ఉండాలంతే. సో నెక్స్ట్ చూసుకుంటే లైటింగ్ గట్ట ఏమీ పడకుండా అంటే నీడలు కట్ట ఏమీ లేకుండా ఉండాలన్నమాట. ఫోటో కలర్ వచ్చేసరికి ఎటువంటి కలర్స్ ఉండకూడదు, జస్ట్ వైట్ కలర్లో ఫోటో ఉండాలి. సో నెక్స్ట్ సెల్ఫీలు అప్లోడ్ చేయకూడదు, అలాగే మీరు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ చేసి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. జస్ట్ హాఫ్ సైజ్ ఫోటో 4:5లో 320x400 లేదా 240x300 pxలో ఉండాలన్నమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసే విధానం అయితే ఇదనమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేయాలి. సో చాలా మందికి ఒక డౌట్, ఫోటో మనం కెమెరాతో తీస్తున్నాము, ఎటువంటి నీడలు ఏమీ లేకుండా షాడోస్ ఏమీ లేకుండా తీస్తున్నాము, ఓకే, బట్ అక్కడ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలంటున్నారు కదా, ఎలా? సో మనం గూగుల్లోకి వెళ్ళి ఫోటో టు జేపీజీ ఫార్మేట్లో కన్వర్ట్ అయినా వస్తే అక్కడ మనకి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం జేపీజీ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ సిగ్నేచర్ అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో రెండింటిని కూడా మనం జేపీజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సిగ్నేచర్ని ఎలా అప్లోడ్ చేయాలి? సిగ్నేచర్ అంటే ఒక బ్లాంక్ పేపర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సిగ్నేచర్ అంటే ఇనిషియల్ ఉండాలి. ఫర్ సపోజ్ ఏ అయితే ఏ, సో మీ యొక్క నేమ్, మీ యొక్క సిగ్నేచర్ ఎలా పెడితే అలాగా. సో వైట్ బ్లాంక్ పేపర్ మీద సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలో చూడండి. సో దీనికి కూడా మనకి ఏ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి, ఎంత కేబీ అప్లోడ్ చేయాలని అన్ని డీటెయిల్స్ అయితే టేబుల్ ఫామ్లో ఇచ్చేసాడు చూడండి. వైట్ పేపర్లో ఉండాలి, అలాగే బ్లాక్ పేపరు, అలాగే ఎటువంటి షాడోస్ ఉండకూడదు. ఇది కూడా మనకి జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. 20 to 100 కేబీ అలాగే 300x200 అంటే 5:2 రేషియోలో మనం అప్లోడ్ చేయాలి. సో మొత్తం ఫోటో సైజ్ వచ్చేసరికి 70% to 80% వరకు ఉండాలన్నమాట. మీ యొక్క సిగ్నేచర్ అన్నది క్లారిటీగా ఉండాలన్నమాట, ఎటువంటి షాడోస్ ఏమీ ఉండకూడదు. అండ్ 5:2లో ఉండాలి అండ్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు ఓకే అవుతుంది అనమాట. లేకపోతే ఏ మిస్టేక్ ఉన్నా, ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అప్లోడ్ కాదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో అన్నీ కూడా క్లియర్గా ఉండాలన్నమాట. మీ యొక్క సిగ్నేచర్ అలాగే ఫోటో అన్నీ కూడా క్లియర్గా ఉండాలి, అంటే జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, అలాగే 5:2 అలాగే 550 to 100 కేబీలో ఉండేలాగా మనం గూగుల్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, నార్మల్ ఫోటో టు మనం జేపీజీ ఫార్మేట్లో సెర్చ్ చేస్తే
మనకు ఒక లింక్ వస్తుంది, దానిపై క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేస్తే మనం ఏ ఫార్మేట్లో కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మేట్లో మనకి ఫోటో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు పోస్టల్ జీడిఎస్ రిక్వైర్మెంట్ 2026కి వచ్చిన నోటిఫికేషన్కి ఈజీగా సింపుల్గా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.